ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన తీర్మానాలు లేదా చేయవలసినవి మొట్టమొదటిగా ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. గడిచిన సంవత్సరాలంతా కూడా ప్రార్థన చాలా నిర్లక్ష్యం చేశారు. దేవుడు చెప్తున్నాడంటే ఈ సంవత్సరం నుంచి సరే ప్రార్థన చేసేవారు మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారుగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని తీసి పఠించాలి, తీసుకెళ్లి పైన పెట్టడం కాదు కానీ వాక్యాన్ని మనం చదివేవారుగా ఉండాలి. మూడోది, పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి. గడిచిన సంవత్సరాలంతా కూడా మనం మన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాం. ఎక్కువ నుంచి సరే మనం పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం మనం తీసుకోవాలి. నాలుగోది, ప్రేమను పంచాలి. అలానే ప్రేమను మనం పొందుకోవాలి. ఇతరులకు క్రీస్తు ప్రేమ చూపించాలి. ఊరకే వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళ మీద అన్న సాకులు చెప్పుకోవడం, గొడవ పడడం, డిబేట్లు చేసుకోవడం కాదు కానీ ఇతరులకు క్రీస్తు ప్రేమ చూపించేవారు మనం ఉండాలి. ఐదోది, మొబైల్ ఫోన్కి మనం దూరంగా ఉండాలి. ఈ ఫోనే అండి అన్నిటికీ సమస్తానికి ఇదే మూలం. ఇప్పుడు ఏ పాప అయినా సరే ఇందులో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ని ఎంత దూరంగా పెడితే మనం పరిశుద్ధంగా అంత జీవించగలం. అలానే ఆరోది